నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. యూపీలో బీజేపీ సత్తా చాటుతుందా లేదా అన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్కడ బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం రామ మందిర నిర్మాణం, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో ఆశించిన ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. యూపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాధించింది. 2019లో 62 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షం అప్నాదల్ మరో 2 స్థానాలను కైవసం చేసుకుంది. 2014తో పోలిస్తే 2019లో 9 సీట్లు నష్టపోయింది. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. 2019 నాటికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. పెట్రోల్, గ్యాస్ ధరల రెట్టింపు, నిత్యావసర ధరలపై నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నూతన వ్యవసాయ చట్టాలు, పెరిగిన రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు దేశ ప్రజలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ ప్రాబల్యమున్న రాష్ట్రాల్లోనే ఆ పార్టీకి 2019 ఎన్నికల నాటి విజయం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం పూర్తి, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల సాకారం, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ముందడుగు, రేషన్ పొడిగింపు తదితర అంశాలతో ఈసారి ఎన్నికలను బీజేపీ చాలా సానుకూలంగా ప్రారంభించింది. 2014-2019 ఎన్నికల్లో ఆ పార్టీకి చెప్పుకునేందుకు ఇన్ని అవకాశాలు లేవు. అయినప్పటికీ ఈ అంశాలన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలవో చూడాలి. అదే సమయంలో మోడీకి 2019 నాటి ఇమేజ్ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. నాటితో పోలిస్తే విపక్షాలు కూడా కొంత బలపడ్డాయి. యూపీలో ఈసారి ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. సమాజ్వాదీ పార్టీ యూపీలో బలమైన పార్టీ. అది కూటమిలో చేరడం కూటమికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చని అంటున్నారు. రాహుల్ పాదయాత్ర ప్రభావం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత కదలిక తెచ్చింది. అంతకు ముందుతో పోలిస్తే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి మిత్రులను కలుపుకుపోతోంది. యూపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటముల మధ్య పోటీ కేంద్రీకృతమై ఉండగా మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఓవైసీ ఎంఐఎం కూడా యూపీలో ఓ స్థానిక పార్టీతో కలిసి తన ఉనికి కోసం పోరాడుతోంది. ఇండియా కూటమితో పోలిస్తే పలు సామాజిక వర్గాలను ఎన్డీఏ కూటమి తమ వైపున పువ్వు తిప్పుకున్నప్పటికీ ఈసారి గతంలో లేనంతగా బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం గతంలో ప్రతిపక్ష ఓట్లను చీల్చిన బీఎస్పీ బాగా బలహీనపడింది. 2019 ఎన్నికల్లో 10 సీట్లు సాధించిన ఆ పార్టీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 సీటుకే పరిమితమయ్యింది. ప్రస్తుత ఎన్నికల్లో తన ఓటు శాతాన్ని మరింత కోల్పోనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీకి అండగా నిలిచిన దళిత ఓటర్లలో చీలిక రావచ్చంటున్నారు. దళిత ఓటు బ్యాంకులో గణనీయమైన భాగం ఈసారి కాంగ్రెస్ వైపు మళ్లిందని చెబుతున్నారు. మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తమ పార్టీపై ఉన్న యాదవ్ ముస్లింల పార్టీ అన్న ముద్రను చెరిపివేసుకునేలా ఈసారి పిజ్డా దళిత, అల్పసంఖ్యాక్, బీసీ, ఎస్సీ, మైనారిటీ నినాదంతో కొత్త ప్రయోగానికి తెరతీశారు.
ఎస్పీ పోటీ చేస్తున్న 62 సీట్లలో కుర్మి, మౌర్య, శాక్య తదితర పలు బీసీ వర్గాలకు, దళితులకు సీట్లు కేటాయించారు. ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ హిందూ అభ్యర్థులనే అఖిలేష్ నిలబెట్టి బీజేపీ హిందూ ముస్లిం వ్యూహాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక ఎంఐఎం 20 సీట్లలో తలపడుతోంది.